ప్రీమియం ఎనర్జీ సీతారాంపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు ఐటీ శాఖ బాధ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి ఈ కంపెనీ చైర్మన్ గారు సురేందర్ పాల్ సింగ్ గారు, మరి కంపెనీ ప్రీమియం ఎనర్జీ కుటుంబ సభ్యులకు అందరికీ, మరి కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మరి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి, మిత్రులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, మసూర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అడ్వైజర్ రామకృష్ణరావు గారికి, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు కావాలి, సింగల్వీడు చైర్మన్లు కావాలి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, మరి అదేవిధంగా సీతారాంపూర్లో ఇంతమంది కంపెనీ ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే చేవెళ్ల నియోజకవర్గంలో హైదరాబాద్కు చేవెళ్ల కూతపేట దూరంలో ఉంది కాబట్టి, మరి రేపు రాబోయే రోజుల్లో మరి చేవెళ్ల చాలా కీలకమవుతుంది కాబట్టి ఇక్కడ అనేక కంపెనీలు రావడం జరిగింది. ఇంకా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉన్నది. మాది ఒకటే రిక్వెస్ట్, మా సీతారాంపూర్లో, మా చందనవెల్లి, మాచన్పల్లి, హైదరాబాద్ గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు రావడం జరిగింది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ కంపెనీలలో లోకల్ వాళ్లకు అవకాశం వస్తలేదు. లోకల్ వాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎందుకంటానంటే మరి ఎక్కడికెళ్ళో తీసుకొని వస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు తగినటువంటి ఉపాధి కల్పించాలి. మరి అందరినీ వేరే ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చినట్టయితే ఈ భూములు, ఈ సీతారాంపూర్లో వేరే భూమి లేదు, 1200 ఎకరాలు మొత్తం ఇచ్చేసారు. ఇక్కడ గ్రామస్తులకు ఎలాంటిది లేదు. మరి మంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి ఒకటే విన్నపం ఏంటంటే సీతారాంపూర్ రైతులకు, మరి చందనవెల్లి, హైదరాబాద్ ఉన్న రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వాలి. మరి ముఖ్యంగా సీతారాంపూర్లో ఉన్నటువంటి రైతులకు మొత్తం భూమి అంతా ఏం లేదు, ఊరు మాత్రమే సీతారాంపూర్ ఉంది. వాళ్ళకి ఎలాంటి భూమి లేదు కాబట్టి వాళ్ళకి బతకడానికి ఒక 4-5 ఎకరాలు ఇచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్, వాళ్ళు ఏ పని చేసుకుంటే వాళ్ళు ఒక కిరాణా షాప్ కానీ, ఒక ఇస్త్రీ దుకాణం కానీ, ఇంకేదన్నా మంగళ షాప్ కానీ, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏమి ఉపాధి కోరుకుంటే దానికోసం కూడా ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నా. మరి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మరి చేవెళ్ల నియోజకవర్గం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎన్కేపల్లిలో, మైనాబాద్ మండలం ఎన్కేపల్లిలో 100 ఎకరాలు గోశాలకు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ షాబాద్లో కూడా మరి ల్యాండ్స్ హెచ్ఎండే కానీ టీజీఐసికి ఇంకా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొత్వాలగూడ నుంచి లక్షర వరకు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ వరకు ఏదైతే రేడియల్ రోడ్ పోతుందో ఆ రైతులకు కొద్దిగా కాంపెన్సేషన్ కూడా పెంచాలని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు కాబట్టి ఆ రైతులకు కూడా కాంపెన్సేషన్ కావాలని కోరుతున్నాం. మరి ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో మరి చేవెళ్ల నియోజకవర్గం నుంచే ఎక్కువ ల్యాండ్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా చేవెళ్ల హైదరాబాద్కు కూతపేట దూరంలో ఉంది కాబట్టి చేవెళ్లను మరి ముఖ్యమంత్రి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తప్పకుండా చేవెళ్లను ప్రత్యేకంగా ఓ దృష్టి రాష్ట్రం మీద ఒక కన్ను పెడితే మా చేవెళ్ల మీద ఒక కన్ను పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాం కాబట్టి మా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి ఆ రోడ్లు కావాలి, మరి ఇంత దగ్గర ఉన్నది కాబట్టి ఈ రోడ్లు మరి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కావాలి. తప్పకుండా సీతారాంపూర్, హైదరాబాద్, మరి చందనవెల్లి ప్రజలకు అందరికీ కూడా ప్లాట్లు
పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, ప్లాట్లు పెండింగ్లో ఉన్నాయి, ప్లాట్లు ఇప్పించాలి. సీతారాంపూర్ను ప్రత్యేకంగా వాళ్ళకు ఒక బతుకు తెరువు ఏం లేదు కాబట్టి భూమి కూడా లేదు, వాళ్ళకి ఏదన్నా ఒక కిరాణా షాపు, వాళ్ళ ఇస్త్రీ దుకాణమో ఇంకేదో మంగళ షాపు ఏదో పెట్టుకొని వాళ్ళ ఉపాధి కొరకు వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, మా చేవెళ్ళ మీద రాష్ట్రం మీద ఒక కన్ను పెడితే చేవెళ్ళ మీద ఒక కన్ను పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి భూములే ఇవ్వడం జరుగుతుంది. గోశాలకు 100 ఎకరాలు ఇచ్చినాం. మరి అదేవిధంగా టీజేసీఎస్కు సీతారాంపూర్ చందనవేలిలో మరి 2500 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మరి షాబాద్లో కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, ఇంకా కూడా పెద్ద బంగ్లారంలో కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకా మాకు రంగారెడ్డి వికారాబాద్ జిల్లా మధ్యలో కూడా ఒక 500 ప్రైమ్ ల్యాండ్ ఉంది, అది కూడా తీసుకుంటే రోడ్ సైడే ఉంది, అది కూడా తీసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లో కూడా పెట్టినాం కానీ అది ఇంకా కాలేదు. ఈ గవర్నమెంట్లో తప్పకుండా అక్కడ కూడా ఒక ఏదన్నా ఇండస్ట్రీ బతకడానికి కోసం, ఉపాధి కల్పించడానికి కోసం కావాలి. మరి మా చేవెళ్ళ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఆ రోడ్లు ఒకటి ఇప్పిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఇక్కడ ఇంత మంచి ఆర్గనైజ్ చేసిన కంపెనీ యాజమాన్యానికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. Thank you so much, MLA Garu, for your encouraging words.